మంచిర్యాల జిల్లా లక్సెటిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. అక్కడి పరిస్థితులను మరియు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన ఎమ్మెల్యే ఆసుపత్రిలో పరిశుభ్రత, రోగులకు మెరుగైన సేవలు అందించే విషయంలో పలు సూచనలు చేశారు. ఆసుపత్రి పవిత్రతను కాపాడే ఉద్దేశంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సహా ఎవరైనా ఆసుపత్రి లోపలికి ప్రవేశించే సమయంలో చెప్పులు బయట విడిచి రావాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్సెటిపేట్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులపై కూడా ఎమ్మెల్యే స్పందించారు. పట్టణ అభివృద్ధికి అత్యంత కీలకమైన రోడ్డు వెడల్పు పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని అన్నారు. ఎవరి అడ్డంకులు వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్సెటిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్, ఎంఆర్ఓ దిలీప్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్చంద్, వైస్ చైర్మన్ ఆరిఫ్, కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, జిల్లా ఆర్పీజీఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకులు చల్లా నాగభూషణం, పూర్ణచందర్రావు, సర్పంచ్లు, కార్పొరేటర్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దానికి రూపాయలు దాదాపు 6,000 పై నుంచి 6,000 పైన మొత్తం 30,000 ఉన్నది. 65,000 అయింది. 65,000 మార్చి వరకు. ఏప్రిల్ మే ఇంకొక 10,000 అంటే 75,000, 11,000 ఇంతకుముందు సంవత్సరం 30,000 ఇది కాకముందు వెనుక 75,000 పేషెంట్ ఒప్పింది. 75,000 పేషెంట్ నాకు సంవత్సరాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్తో సమానంగా లేకపోతే ఒక 4,000 ఎక్కువ. అంటే దీన్ని బట్టి హాస్పిటల్ ఉన్న వైద్యులు కానివ్వండి, వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ కానివ్వండి, ఎంత శుద్ధి చేస్తున్నాం. దానికి వేరే ఏ ఉదాహరణ అవసరం. పేషెంట్ ఎప్పుడైనా పెరిగిందో అంటే హాస్పిటల్ వసతులు పెరుగుతాయి. హాస్పిటల్ వసతులు పెరుగుతాయి. పెరిగిన తర్వాత వాళ్ళ లక్షణాలను వైద్యులు జాగ్రత్తగా వైద్యం చేయించారు కాబట్టి వచ్చినోడికి కూడా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేసి 75,000 సంవత్సరం 75,000 ఒకటి 30 పెడతారు. హాస్పిటల్లో బాగా హై రికార్డ్ వీళ్ళకన్నా 50 100 చేసి 5 సంవత్సరాలు ఆడ సగం చెల్లు 100 పడకలు పెట్టిన అది కూడా ఉంటుంది సగం. కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారిని కానీ వారి ఇతర డాక్టర్ దీంతో పాటు సెక్యూరిటీ స్టాఫ్ కూడా సపోర్ట్ స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్, ట్రీట్మెంట్ వైద్యం బాగాలేదు ఇవ్వడం. పేషెంట్ వచ్చిన వస్తువులకు వైద్యం బాగుంటుంది. దీంతో పాటు ఇక్కడ మా నాయకులు అందరూ మా నాయకులు చెప్తున్న పేషెంట్ ఈ మధ్య ఏదో చెప్పిన చాలా సమయం పాటించాను. లాస్ట్ 2 నెలల నుంచి కొంచెం ఇబ్బంది జరుగుతుంది. వేసుకొని వచ్చి ఎవరో మాట్లాడితే చేత ఎవరు చెప్తారు వీళ్ళని బట్టి సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులు చెప్పడం వాళ్ళు ఎవరు నేనైనా నేను నాకు తప్పదిగా తీసుకుని ఎప్పుడైనా మంచి చైర్మన్ కానీ కౌన్సిలర్, చైర్మన్, లీడర్ ఎవరైనా చెప్పులు పద్ధతి ప్రకారం ఎట్లయినా కూడా కాదు. కింది మధ్యలో 5-6 మధ్యలో ఈ 1-2 మంత్స్లో జరిగినాయంట. అటువంటి ఎవరు చెప్పుడు అవసరం లేదు. వాళ్ళకు పోలీసులకు మొన్న కూడా పెట్టి పోలీసులకు వాళ్ళకి ఎంత పెద్ద అడిచిపోతే గౌరవిస్తారు. రెండవది, ఇది కాకుండా కొంతమంది మహిళల మొగలు ఊరకు వీళ్ళంతా మంచి పొయ్యిలు ఉన్నాయి కదా, ఇందులో ఊళ్ళకి వెళ్ళాలి. పొయ్యిలల్లో మంచిగా ప్రకటన చేస్తాను. వాళ్ళకు కూడా పేషెంట్ కూడా చెప్తాను.
ఎవరైతే పేషెంట్ వస్తుందో వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ వాళ్ళకి చెప్పేసి ఆ పేషెంట్ ఎవరైనా కానీ 2 రకాల మనుషులు 2 చేస్తాం ఇటుగా. ఒకటేమో ఎవరైతే ఉంచారో అది ఊస్తే వాళ్ళే మొత్తం క్లీన్ చేసి కడిగి ఆ మట్టి నుంచి పోసి ఆ చెట్టు పెట్టేది అది మొదటి మనుషులు. 2వ సంవత్సరం దాకా వాళ్ళకి హాస్పిటల్ ఉంటుంది. వాళ్ళు ఎంత గొప్పలైనా హాస్పిటల్ ఉంటుంది. మీరు కూడా ఎస్ఓలు కూడా చెప్తాను దీన్ని సహకరించాలి. రాష్ట్రమే మోడల్ తీసుకున్న హాస్పిటల్ ఇక మళ్ళీ హాస్పిటల్ కడదాము హాస్పిటల్ చేస్తామని ఆలోచన కూడా మానుకోవాల్సి వస్తుంది. మొదటి దానిలో ఫెయిల్ అయితే 2వ చేయడం ఇది చేయడం కూడా అవసరం. 30 పడకల హాస్పిటల్ని కంట్రోల్ చేయలేకపోతే 710 పడకల హాస్పిటల్ చేయలేము. కాబట్టి ఈ విషయంలో కర్కశం ఉంటే ఎవరైనా కానీ ఈ మాత్రం అంతా కూడా చిన్న పిక్కన్ స్పాన్ కావచ్చు వ్యవసాయం పిక్కన్ స్పాన్ కావచ్చు ఎక్కడ ఆయుధమైన ఏదైనా కూడా అది ఎంత పెద్దవాడైనా కూడా చెప్తాను. మీరు అవసరం ఉంటే డబ్బులు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలు పెట్టి ఎవరైనా మాట్లాడి రిపోర్ట్ చేసి ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టచ్చు. సీసీ కెమెరాలు రికార్డ్ చేసి ఇక్కడ చేస్తాం బయటకు కూడా వస్తాం. బయట మొత్తం ప్రజలు పెడతారు. ఈ పరిస్థితి ప్రజలు ఈ లీడర్లు వచ్చి లేకపోతే పలానా వచ్చి బెదిరిస్తారు చేస్తానని పెడితే వాళ్ళు ప్రజలే చూసుకుంటారు. ఈ కాడ నుంచి ఇలా చెప్పచ్చు ప్రతి ఇంట్లో ఒక్కసారి ఏదో తిని సడన్గా వస్తుంది. సర్ప్రైజ్ అని వస్తుంది హాస్పిటల్ అనేది ఇప్పటికే వస్తుంది. ప్రతి నెల సర్ప్రైజ్ చెప్పకుండా వస్తుంది హాస్పిటల్. ఎటువంటి ఏ జర్నీ స్పెండ్ చేసి దీనికన్నా వేరే చెప్పేది మార్కెట్ రోడ్ గురించి చూస్తున్నాం. ఆల్రెడీ పెట్టేసారు. ఒక్కరి దగ్గర ఇబ్బంది పెడితే ఇబ్బంది ఇక్కడ దీంతో ఒక్కరి కోసం ఏ వస్తుంది అది ఎంత గొప్పదైనా దానికి ప్రతి దానికి మాకు కూడా ప్లాన్ ఏమైనా ప్లాన్ బి చేసుకుంటాం. వాళ్ళు కూడా వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపారాల్లో ఎన్ని కల్తీ విత్తనాలు కల్తీ పెస్టిసైడ్ చేస్తాం మనకు తెలుసు. 2 రోజులు వచ్చి కడుతుంటారు. కోర్టు ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీనింగ్ తెలుసు. ఈ పని మాత్రం